ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్ ను ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈశ్వరమ్మ మనవడు సురేష్ యాదవ్ పై కాంగ్రెస్ యూత్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్ డివిజన్ లో తమ తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి రాహుల్ గాంధీ దగ్గర చెప్పినా తాను భయపడరని జక్కిడి శివచరణ్ రెడ్డి బెదిరించారు. ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్ ను ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈశ్వరమ్మ మనవడు సురేష్ యాదవ్ పై కాంగ్రెస్ యూత్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్సూరాబాద్ డివిజన్ లో తమ తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధు యాష్కి రాహుల్ గాంధీ దగ్గర చెప్పినా తాను భయపడనని జక్కిడి శివచరణ్ రెడ్డి బెదిరించారు. ఇక నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఎవడు తిరగాలి? క్యాడర్ కి ఏం సమాధానం చెప్పుకోవాలి? గిదా జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మన్సూరాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ క్లిక్ చేస్తావు. ఈ మన్సూరాబాద్ లో రక్తం ప్రాణం జీవితం పెట్టాం. నువ్వు ఎలా అధికారం ఉంటే అలా జెండా వస్తా అంటే నువ్వు పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకున్నావా? పిసిసి ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పుకో. ఫ్లెక్స్ చేసే ముందు ఎవరు డిజైన్ చేసిండు, ఫ్లెక్స్ ఎవడు ఏం చేసిండు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా? ఫ్లెక్స్ దాంట్లో వేస్తే కేపీఆర్ అన్న ఫోటో ఎందుకు వేయలేదు? మళ్ళా ఫ్లెక్స్ చేయమని మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామ్ రెడ్డి అన్నటువంటి మన్సూరాబాద్ లో నువ్వు కావాలి, నీకు కేపీఆర్ అవసరం లేదా? ఎన్ని యాంగిల్ నవ్వాలో అన్ని యాంగిల్ పోతుపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు పోయి ఫ్లెక్స్ చేసి పెద్ద మంచి ఫోటో వేసుకుంటే చిప్పక ముద్దు పెట్టుకుంటారా? ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్ ను ప్రభుత్వం నియమించింది. ఆమె బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులోనే గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రామ్ రెడ్డి అందిస్తారు. రామ్ రెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ సువర్ణ. నిన్న వైటీడీఏ పాలక మండలి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈశ్వరమ్మ మనవడైన సురేష్ యాదవ్ యాదాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి సెంటర్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో వాళ్ళ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీ నగర్ మున్సిరాబాద్ ఏరియాలో కూడా ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. అక్కడ వీళ్ళు ఈ ఫ్లెక్సీ ఏర్పాట్ల క్రమంలో ఆ ప్రాంత నాయకుడైన జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అతని కుమారుడు శివచరణ్ రెడ్డి ఫోన్ చేసి విచక్షణరహితంగా బూతుల పురాణంతో తిట్టడం జరిగింది. శివన్న, ఇదే విషయంపై మనకు ఆడియో ప్రకారంగా రికార్డింగ్ చేసి లీక్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారి చాలా చర్చాంశంగా మారింది. ఈ ఫ్లెక్సీ వారు అంగు ఆర్పాటాలతోటి వచ్చి మాత్రం ఈశ్వరమ్మ పాలక మండలిలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి సుమారు ఒక 200 మందితోటి ఆమె ప్రమాణ స్వీకార మహోత్సవంలో హాజరయ్యారని చెప్పుకోవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్ రెడ్డి.